కేబినెట్ భేటీలో మంత్రి కొండా సురేఖ అంశంపై చర్చ జరగలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని చిన్న అంశంగా పేర్కొన్నారు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని పొంగులేటి తెలిపారు. అటువంటిది ఏం జరగలేదన్న. ఓకే, అటువంటిది ఏం జరగలేదన్న. ఓకే, థ్యాంక్ యూ. కేబినెట్ భేటీలో మంత్రి కొండా సురేఖ అంశంపై చర్చ జరగలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని చిన్న అంశంగా పేర్కొన్నారు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని పొంగులేటి తెలిపారు. కేబినెట్ భేటీలో మంత్రి కొండా సురేఖ అంశంపై చర్చ జరగలేదంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని చిన్న అంశంగానే పేర్కొన్నారు. అయితే త్వరలోనే అన్ని సర్దుకుంటాయంటూ పొంగులేటి తెలిపారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, పొంగులేటి మాటలు వెనుకున్న అర్థం ఏంటి? మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ గా మారిన కొండ వ్యవహారం పైన మాత్రము నిన్న కేబినెట్ అనంతరము కేబినెట్ బ్రీఫింగ్ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రము ఈ అంశాన్ని ఆ టీ కప్ లో పెను తుఫాన్ లాంటిది, ఇది పెద్ద కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ సహజమని, ఇది పెద్దగా సమస్యగా మేము చూడడం లేదు, ఇది చాలా చిన్న అంశము, ఇది వెంటనే త్వరలోనే ఈ సమస్య తొలగిపోతుంది కాబట్టి దీని మీద స్పందించాల్సిన అవసరం లేదని చెబుతూనే ఇటు కేబినెట్ లో కొండా సురేఖ అంశమే ప్రస్తావనకు రాలేదు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానంగా వరి ధాన్యం కొనుగోలు, అటు అగ్రికల్చర్ యూనివర్సిటీలు, నల్సార్ యూనివర్సిటీకి భూమి కేటాయింపులు, అదేవిధంగా సన్నవడ్లకు 500 బోనస్ విషయంలో ఇటు అధికారులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని చెప్పేసి విషయంలో కావచ్చు, తదితర అంశాలతో పాటు మరోసారి 23వ తేదీన కేబినెట్ భేటీ కావాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చాము. ఈ విషయాలు మినహా ఇంకా ఎలాంటి విషయాలు చర్చ జరగలేదు. కొండా సురేఖ అంశం కూడా త్వరలోనే సంసిపోతుంది. కొండా సురేఖ అంశము చర్చ జరగలేదంటూ కూడా దీన్ని చాలా లైట్ గా కొట్టిపడేయడంతో అయితే మరోసారి ఆసక్తికర చర్చ సాగుతుంది. ఎందుకంటే మొన్న రాత్రి జూబ్లీహిల్స్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లడము, వాళ్ళ కూతురు చేసిన హంగామా ఒక సినిమా హైడ్రామాను తలపించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో నిన్న కేబినెట్ భేటీకి వెళ్తారా లేదా అనే ఒక ఆసక్తిగా అంతా రాష్ట్రం అంతా చూసిన నేపథ్యంలో ఎట్టకేలకు కొండా సురేఖ అటు కేబినెట్ మీటింగ్ కి అయితే వెళ్ళలేదు. అయితే ఈ తరుణంలోనే అటు మీనాక్షి నటరాజన్ ఫోన్ చేయడము, మీనాక్షి నటరాజన్ తో ప్రత్యేక సమావేశానికి హాజరైన కొండా సురేఖ అనంతరము మహేష్ కుమార్ గౌడ్ తో కూడా ప్రత్యేక భేటీ అయింది. ఆమె తన సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చింది. మేము అవి అధిష్టానంతో అటు ప్రభుత్వం సీఎం తోటి మాట్లాడి సమసిపోయేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కొండా సురేఖ మీటింగ్ అనంతరము ప్రకటించి ఆమె వెళ్లిపోయారు. అయితే అటు కేబినెట్ మీటింగ్ కు వెళ్ళినప్పటికీ కూడా ఇటు మీనాక్షి నటరాజన్ తో అదేవిధంగా ఇటు మహేష్ కుమార్ గౌడ్ తో ప్రత్యేక భేటీ అయి సుదీర్ఘంగా చర్చించి ఈ ఎపిసోడ్ కు సంబంధించి కావచ్చు, గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కావచ్చు, ఆమె చెప్పిన వ్యక్తిగత విషయాలు కావచ్చు, అదేవిధంగా అటు ప్రభుత్వం నుంచి ఆమెకు వస్తున్న ప్రెజర్ కావచ్చు, పార్టీ నుంచి ఇబ్బందులు కావచ్చు, అన్ని కూడా చెప్పిన నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా కులంకుశంగా విని వాటిని అన్నింటినీ కూడా సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామంటూ కూడా హామీ ఇచ్చినట్లు కొండా సురేఖ పేర్కొన్నారు. మొత్తానికైతే ఇటు కేబినెట్ భేటీ సమయంలోనే ఈ భేటీ జరగడం మరొక ప్రత్యేకత సంతరించుకుంది. అనంతరం కొండా సురేఖ చెప్పిన మాటలు కావచ్చు, పొంగులేటి చెప్పిన మాటలు కావచ్చు మరోసారి ఆసక్తిగా మారాయి. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.